హాయ్ అండి అందరికీ కొన్ని మీరు ఎంతమంది పిండి దీపాలు అనేవి వెలిగిస్తున్నారు అనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన పిండి దీపాలు అయితే ఇప్పుడు చాలామంది చాలా బాగానే చేసుకొని పెడుతున్నారు కదండి. ఆ పిండి దీపాలను చేసుకునే విధానాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా అయితే వరిపిండి మనం తీసుకోవాలండి. తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పాలు వేసుకున్నాక మనం బెల్లాన్ని అయితే చిన్న ముక్కలుగా చీల్చుకొని అయితే వేయాలండి. పెద్ద పెద్ద వేస్తే అవి కరగక మనం దీపావళి చేసేటప్పుడు అయితే మనకు మధ్యలో అయితే ఉండిపోతాయి. మనం అంతా కరిగేలా చేసుకొని అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్ది నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని పిండిని అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తూ మనకి ఇంకా సరిపోయినన్ని పాలు వేసుకుంటూ మనమైతే ఇంకా మిక్స్ చేసుకోవాలి. దీన్ని అయితే చపాతీ మనం ఎలాగైతే ఇందులో అయితే పాలు వేస్తూ మనం ఇలా రఫ్ చేస్తూ అయితే కలుపుకోవాలండి. కలుపుకున్నట్లయితే మన దీపాలు చేసేటప్పుడు అయితే నీట్గా అయితే దీపాలు కనిపిస్తాయి. అలాగే మనం చేసేటప్పుడు కూడా నీట్గా వస్తాయి. రెండు చేతుల మధ్యలో అయితే పిండి ముద్దను పెట్టుకొని మనం రఫ్ చేస్తూ అయితే ఇలా ఉండలా చుట్టుకోవాలండి. చుట్టుకున్నాక దానిలో అయితే వేణి పెట్టి ఇలా అడిచి 4 వైపులా కూడా ఇలా అడుస్తూ మనం చుట్టూ తిప్పుకుని కలుపుకున్నట్లయితే మనకి పిండి దీపం అయితే ప్రిపేర్ అవుతుందండి. దీపాన్ని మనం లోతుగా చేసుకున్నట్లయితే అందులో నెయ్యి వేసేటప్పుడు దీపాలు ఎక్కువ కాంతినిస్తూ ఎక్కువ టైం వెలుగుతూ ఉంటాయండి. మనం అదే చిన్న వేణి పెట్టిలా టచ్ చేస్తూ చేసినట్లయితే లోతుగా, లేకపోతే అందులో ఆయిల్ నెయ్యి పట్టక మనకి దీపాలు వేరంగా కొండెక్కిపోతాయి. అందుకోసమే మనం లోతుగా చేసుకున్నట్లయితే నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది. నేనైతే ఇలా లోతుగా అయితే చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. చేసుకున్నాక ఇవైతే గంధాన్ని మరియు కుంకుమని అయితే తీసుకోవాలండి. గంధాన్ని అయితే తీసుకొని ముందుగా మనము టోబిక్స్ ఉంటాయి కదండి, దాంతో అయితే మనం ఇలా బొట్టులో అయితే పెట్టుకోవాలండి. గోవింద నామాలను అయితే దిద్దుకోవాలి. గోవింద నామాలు అయితే చుట్టుపక్కల కూడా గంధంతో పెట్టుకుని మధ్యలో ఉండే నిలువు బొట్టును అయితే మనం ఐటెక్స్తో పెట్టుకున్నట్లయితే మనకు గోవింద నామాలు అనేవి అయితే రెడీ అయిపోతాయండి. గోవిందనామాలు రావు అన్న వాళ్ళైతే ఈ వీడియోలో చూడండి. నేను పెట్టిన విధంగా అయితే మనం పెట్టినట్టయితే మీరు గోవిందనామాలు అనేవి నీట్గా వస్తాయండి. గోవిందనామాలు పెట్టుకున్నాక పైన అయితే మొత్తము కూడా గంధంతో తుప్పితో నీట్గా దిద్దుకొని అందుపైన అయితే కుంకుమ బొట్లు పెట్టుకున్నట్లయితే మనకి మీలో ఎవరైనా గోవింద స్వామికి ఇష్టమైనటువంటి పిండి దీపాలను తయారు చేయాలి, అయ్యో నాకు రాదు అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని అయితే చూడండి. కన్ఫామ్గా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు థాట్ అయితే వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా శనివారం వీలైతే ఇలా పిండి దీపాలను తయారు చేసి అయితే వెంకటేశ్వర స్వామికి అయితే దీపాన్ని పెట్టుకోండి. చాలా బాగుంటాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎటువంటి వీడియోస్ అయితే మీరు లైక్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు అటువంటి వీడియోలను అయితే నేను చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మరి కొందరికైతే షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది తెలుస్తుంది. వాళ్ళు కూడా ఓపెన్ చేసి అయితే వీడియోని చూస్తారు. ప్లీజ్. సరే, బాయ్.